ఈరోజు ఇవ్వబోయే లీక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా తీసుకొని వచ్చాను. ఏంటంటే అసలు హౌస్‌లో ఏం జరగబోతా ఉంది? అసలు షో ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అఫీషియల్‌గా? కొంతమంది హిందీ 'బిగ్ బాస్' 6థ్ అంటారు, తమిళ్ 6థ్ అంటారు, కన్నడ 6థ్ అంటారు. మనదెప్పుడు భయ్? ఇంత వెయిట్ చేస్తా ఉన్న మన షో ఎప్పుడు? అని చెప్పేసి చాలామంది క్వెషన్‌లు ఏస్తా ఉన్నారు. అన్నిటికి సమాధానం ఇస్తా. అసలు అఫీషియల్‌గా ఓటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతా ఉంది? ఎంతవరకు ఎయ్యాలా? ఎంతవరకు వచ్చింది? అసలు 'బిగ్ బాస్' హౌస్‌లోకి సెలబ్రిటీలు ఏ రేంజ్‌లో రాబోతా ఉన్నారు? అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు ఏ రేంజ్‌లో పంపిస్తా ఉన్నారు? పంపిస్తే అగ్ని పరీక్ష వాళ్ళని ఫస్ట్ పంపిస్తారా? లేకపోతే సెలబ్రిటీ వాళ్ళని ఫస్ట్ పంపిస్తారా? లేకుంటే 1 బై 1 పంపిస్తారా? అనేది ఫుల్ క్లారిటీగా అయితే ఈ వీడియోలో ఇస్తాను. ఈ వీడియో చిన్నగున్నా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. సో, చాలా ఫాస్ట్‌గా అప్డేట్స్ వచ్చే వీడియో కాబట్టి మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేసి వీడియో చూడండి. లైక్ చేసి చూస్తే ఇట్లాంటి అప్డేట్స్ ఇంకా ఫాస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తా ఉంటాను. సో, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. సో, ఇప్పుడు వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఈస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అసలు ఈ వీడియోలో వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటి? లీక్స్ ఏంటి? అసలు మీకు ఇంపార్టెంటా కాదనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, ఆగస్టు 29th రోజు అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ అందరూ అంటే ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన బాగీ గారు, గాయత్రి గారు తప్పితే మిగతా 13 మెంబర్స్‌ని అంటే వాళ్ళ సరిపడేంత 3 వీక్స్‌కి సరిపోయేంత లగేజ్ బ్యాగ్స్‌ని తీసుకొని రమ్మన్నారంట. ఏదైతే గ్రాండ్ ఫినాలే అయిపోయిన తర్వాత. ఆల్రెడీ ఝాన్సీ గారు సెలెక్టెడ్ కాబట్టి ఆవిడ పర్మనెంట్‌గా తెచ్చుకోవచ్చు. 3 వీక్స్, వీక్స్ ఏం లేదు. అంటే మళ్ళీ 100 డేస్‌కి ఏం తీసుకుపోరు ఝాన్సీ గారు కూడా. అంటే ఫస్ట్ 2 వీక్స్, 3 వీక్స్‌కే తీసుకుపోతారు. ఎందుకంటే అంతే పట్టేది వాళ్ళకి ఇచ్చే లగేజ్‌లలో. తర్వాత వీళ్ళు పంపిస్తా ఉండాలి ఇంటి దగ్గర నుంచో, లేకుంటే స్పాన్సర్‌లో వాళ్ళో వీళ్ళో. సో, అలా 3 వీక్‌కి సరిపడే లగేజ్ బ్యాగ్స్‌ని బీబీ టీమ్‌కి ఇవ్వాలి అంట. హ్యాండ్ ఓవర్ చేయాలంట. సో, అందరూ 13 మెంబర్స్‌లో ఝాన్సీ గారిని పక్కకు తీసేస్తే మిగతా 12 మెంబర్స్ ఓటింగ్ బేస్ కాదా పక్కన పెడితే అందరిని తెచ్చుకోమన్నారు. అందరు తెచ్చుకున్న తర్వాత ఓటింగ్ ఎలా ఉంటదో ఎవరికీ తెలవదు కదా! అప్పుడు వాళ్ళ ముందరనే ఎవరెవరిని పంపిస్తారనేది అక్కడ చూసి సెలెక్ట్ అయిన వాళ్ళ లగేజ్ హౌస్‌లోకెళ్తది. సెలెక్ట్ కాని వాళ్ళ లగేజ్ వాళ్ళ హౌస్‌కెళ్ళిపోతది. సో, ఇది అగ్ని పరీక్ష వాళ్ళకి సంబంధించినది. ఇప్పుడు సెకండ్ వచ్చేసి సెలబ్రిటీకి సంబంధించి గ్రాండ్ లాంచ్ రోజు అంటే సెప్టెంబర్ 6th, అంటే 'బిగ్ బాస్' ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతోంది? సెప్టెంబర్ 6th రోజు హౌస్‌కి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ బ్యాగ్స్ నెక్స్ట్ వెడ్నెస్‌డే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సేమ్ 3 వీక్‌కి సరిపడే లగేజ్ బ్యాగ్స్ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి సెలబ్రిటీలకు కూడా చెప్పారంట. అంటే సెలబ్రిటీలకి 3 వీక్స్ సరిపడేవి అండ్ కంటెస్టెంట్లు ఎవరైతే ఇది అగ్ని పరీక్ష వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా 3 వీక్స్ సరిపడేవి. ఇద్దరివి 3 వీక్స్ ఏవైతే లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయో అన్ని హ్యాండ్ ఓవర్ చేయమంటారు. అంటే ఎందుకంటే వాళ్ళకి ముందే పంపించాలి కదా! సో, అందరివి లోపలికి పంపించి వీళ్ళు పట్టుకొని పోలేరు కదా! ఏదో మీకు చూపిస్తున్నట్టు షోలో సూట్ కేస్ పట్టుకొని పోతారు, లగేజ్ పట్టుకొని పోతారు, దాంట్లో బట్టలు ఉంటాయి, ఇంకేమో ఉంటాయని మీరు అస్సలు అనుకోమాకండి. ఉత్త ఏదో షో కోసం. అది ఖాళీగా ఉంటది. ఊకే నెట్టుకొని పోతారు. ఇంకా హౌస్‌లోకి పంపిస్తా ఉన్నాం, వీళ్ళని సబ్ జైల్‌లో ఏసేస్తా ఉన్నాం ఒక 3 నెలలు. ఇంకా వీళ్ళు బయటికి రారు అని సింబాలిక్‌గా చూపించడానికి ఆ లగేజ్ బ్యాగ్ ఏదో షో కోసం అంతే. ఒరిజినల్ లగేజ్‌లు మనకి ముందే ఎళ్తాయన్నమాట. ముందే 1 డే ముందు గ్రాండ్ లాంచ్ నైట్ జరుగుతా ఉందంటే మార్నింగో, నిన్న ఈవినింగ్ అట్లా ఎళ్ళిపోతాయి. సో, అలా వాళ్ళ లగేజ్‌లు కూడా 3 వీక్స్ సరిపడేవి హ్యాండ్ ఓవర్ చేయమన్నారంట. సో, దాని తర్వాత వచ్చేసి సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెర్ఫార్మింగ్స్ ఉంటాయి కదా! కొందరివి డాన్స్ ఉంటాయి. కొందరివి ఓన్లీ ఏవి షూట్స్ మాత్రమే ఉంటాయి. కొందరివి అక్కడికొచ్చి సింగింగ్ ఉండింటాయి. సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, ఏవి షూట్ వాళ్ళు ఉన్నారు. సో, అందరివి వాళ్ళ నెక్స్ట్ ఫ్రైడే షూట్ అవుతున్నాయంట. డాన్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళవి మాత్రం. అంటే ఏవి షూట్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఏవి షూట్ నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయాయి. ఒక ముగ్గురు, నలుగురు ఏవి షూట్స్ ఉన్నాయి. అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ముగ్గురు ఉన్నాయి. సో, వాళ్ళవి ఏదైతే నెక్స్ట్ ఫ్రైడే ఉందో ఆ నెక్స్ట్ ఫ్రైడేకి షిఫ్ట్ అయింది. అంటే సెప్టెంబర్ 4th. సెప్టెంబర్ 4th డాన్స్ షూట్ అయితే జరగబోతోంది. అంటే ముందే చేస్తారు. మీరు అనుకున్నట్టు మళ్ళా 'బిగ్ బాస్' టైంలో గ్రాండ్ లాంచ్ కదా! గ్రాండ్ లాంచ్ డాన్స్ చేసినట్టు చూపిస్తారు. గ్రాండ్ లాంచ్ రోజే డాన్స్ చేస్తారా అంటే కాదు. సెప్టెంబర్ 4th రోజు ప్రాక్టీస్ చేసి, ఆ ప్రాక్టీస్ చేసినది షూట్ కూడా చేసి, మనకి గ్రాండ్ లాంచ్ రోజు నాగార్జున సార్ అంటారు కదా! ఒక కంటెస్టెంట్ పంపించిన తర్వాత ఇంకో కంటెస్టెంట్ రాబోతా ఉన్నారు అన్నప్పుడు ప్లే అయితది కదా! వాళ్ళ డాన్స్. అది అక్కడ లైవ్‌లో ఎయ్యరు నాగార్జున సార్ ముందర. ముందే ఏసి అంటే 24th సెప్టెంబర్ 4th రోజు ఏసిన డాన్స్‌ని, ప్రాక్టీస్ చేసిన డాన్స్‌ని అప్పుడే చేసేసి, షూట్ కూడా కంప్లీట్ చేసేసి, ఆ క్లిప్పుని మనకి సెప్టెంబర్ 6th రోజు ఏదైతే గ్రాండ్ లాంచ్ అవుతుందో అప్పుడు యాడ్ చేస్తారు అంతే. అంతేగాని సెప్టెంబర్ ఏదైతే గ్రాండ్ లాంచ్ ఉందో సెప్టెంబర్ 6th రోజు వెయ్యరు డాన్సులు. జస్ట్ అదే కాస్ట్యూమ్‌తో మళ్ళీ వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు అంతే. ఇది క్లారిటీ. సో, అలా సెప్టెంబర్ 4th రోజు అయితే గ్రాండ్ లాంచ్ షూట్ అయితే జరగబోతోంది. డాన్స్‌కి సంబంధించిన వాళ్ళవి ఎవరైతే డాన్స్ వేయబోతా ఉన్నారో. సో, ఏవి షూట్‌ల వాళ్ళవి ఆల్రెడీ ఒకరిది ఇద్దరివి కంప్లీట్ అయిపోయి అప్డేట్ కూడా ఇస్తాను. ఇంకా అగ్ని పరీక్ష వాళ్ళవంటారా? ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ ఏవీలు ఇన్ని రోజులు మనం చూస్తా ఉన్నదంతా వాళ్ళ ఏవీనే, ప్రోమోనే,
ఇంట్రోనే. సో వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేశారు, ఎలా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు, ఎలా కామెడీ చేస్తూ ఉన్నారో మనకు అందరికీ తెలిసిందే. సో సెలబ్రిటీల మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది. అసలు హౌస్లోకి ఎలా పంపిస్తారంటే మనందరికీ తెలిసిందే. ఫస్ట్ హౌస్లోకి ఎలా పంపిస్తారంటే ఫస్ట్ ఒక కంటెస్టెంట్ని అగ్నిపరీక్ష వాళ్ళని, తర్వాత సెలబ్రిటీని, అగ్నిపరీక్ష వాళ్ళని, సెలబ్రిటీని ఇట్లా పంపిస్తూ ఉంటారు. లేదంటే ఒక కంటెస్టెంట్ అగ్నిపరీక్షను పంపిస్తే ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీలను పంపించి తర్వాత మళ్ళీ అగ్నిపరీక్ష అంటే సస్పెండ్ క్రియేట్ చేస్తారు. ఎవరిని పంపిస్తారా చెప్పండి రా నాయన అని. సెలబ్రిటీలు అంటే మనకు తెలుసు, ఆల్రెడీ లీక్ అయిపోయే అప్డేట్స్ ఇచ్చాం. కానీ అగ్నిపరీక్ష వాళ్ళు ఎవరు పంపిస్తారో ఆ గుండెల్లో దడ 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 అంటా ఉంటే మనకి మా కంటెస్టెంట్ పోవాలా, మా కంటెస్ట్ పోవాలని బయట మనం టీవీలో అతుక్కొని చూడాలని చెప్పేసి ఆ టీఆర్పీ కోసం వాళ్ళు సస్పెండ్ క్రియేట్ చేసి లాస్ట్ వరకు ఉంచుతారు. అగ్నిపరీక్ష వాళ్ళని ఒక్కొక్కరిని పంపించుకుంటూ సస్పెండ్ క్రియేట్ చేస్తారు. సో ఆ టీఆర్పీ లేవాలి అంటే అగ్నిపరీక్ష వాళ్ళు ఇంపార్టెంట్, అది మాత్రం కంపల్సరీ. సో అలా అగ్నిపరీక్ష వాళ్ళని సెలబ్రిటీస్ని కలిపి పంపిస్తారు. దాని తర్వాత ఏదైతే ఉందో అండ్ మళ్ళీ ఇక్కడ ఒక మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇన్ని రోజు అగ్నిపరీక్ష వాళ్ళని చూసాం, ఇప్పటి నుంచి అస్సలైన పరీక్ష జరగబోతా ఉంది, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. ఇన్ని రోజు అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు. ఇప్పుడు పాస్ అయ్యి లోపలికి వెళ్తే ఇంటర్ పాస్ అవుతారు. ఇంటర్ పాస్ అవ్వడం అంటే వీక్స్లో నామినేషన్లకు రావాలి, మళ్ళీ ఓట్లు వేయాలి, వాళ్ళు పాస్ అవ్వాలి, అలా మళ్ళీ డిగ్రీకి షిఫ్ట్ అవ్వాలి. టాప్ 10 అనమాట డిగ్రీ అంటే. సో అలా టాప్ 10కి వచ్చి మళ్ళీ డిగ్రీ పాస్ అయితే లాస్ట్లో ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అదే విన్నర్ బిగ్ బాస్ టైటిల్ 10. సో అలా ప్రాసెస్లు ఉంటాయి కాబట్టి మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఒక లైక్ చేయండి. అయితే చూస్తూ ఉన్నారు, లైక్ చేయరు మీరు, ఇంత గొంతు దించుకొని అరుస్తూ ఉన్నారు. సరే మ్యాటర్కి వెళ్దాం. మీరు లైక్ కొడతారని నమ్మకం ఉంది నాకు, లైక్ కొడతారు. ఓకే. సో దాని తర్వాత మాట్లాడుకుంటే మ్యాటర్లోకి వస్తే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. సెలబ్రిటీస్కి ఏం లేదు, వాళ్ళు ఆడితే వాళ్ళ ఫేమ్ని చూసి, వాళ్ళు ఒకప్పుడు తీసిన సినిమాలో ఒకప్పుడున్న కామెడియన్స్, ఒకప్పుడు వేసిన విలన్ రోల్స్ చూసి వాళ్ళ ఆట నచ్చితే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాం. బట్ అగ్నిపరీక్ష వాళ్ళది అట్లా కాదు. అగ్నిపరీక్ష వాళ్ళు స్టేజ్ మీద చూపించిన ఫైర్ మళ్ళీ హౌస్లో చూపించకపోతే మనమే తిడతాం. అరే అగ్నిపరీక్షలో నీ ఫైర్ చూసే కదా నీకు ఓటేసాం, నీ ఫైర్ చూసే కదమ్మా నీకు ఓటేసాం అని చెప్పేసి హౌస్లోకి వెళ్ళి ఆడకపోతే మనమే తిట్టుకుంటాం. సో వీళ్ళు ఏం చేయాలంటే అగ్నిపరీక్ష వాళ్ళకి అసలైన పరీక్ష స్టార్ట్ అవబోతోంది. ఇక్కడ చూపించిన ఫైర్ అంటే వాళ్ళు ఎన్ని రోజులు చూపించిన ఫైర్ ఏంది, బిగ్ బాస్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ పరీక్ష అంటే ఆ ఫైర్ చూపించకపోతే, ఆ అగ్రెషన్ చూపించకపోతే ఎవ్వరు ఇష్టపడరు. వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అగ్నిపరీక్ష స్టేజ్ మీద ఎంత ఆడారో హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా దానికి డబల్ ఆడాలి. ఆ డబల్ ఆడడమే కాదు, మళ్ళీ బయటున్న వాళ్ళ టీం కూడా ఆడాలి. వాళ్ళ టీం ఎందుకు ఆడాలి అంటే వీళ్ళు చేసే మంచిని, వీళ్ళు చేసే చెడుని క్లిప్స్గా కట్ చేసి ఇన్స్టాలో యాడ్ చేసి స్క్రోల్స్, షార్ట్స్, వ్యూస్ అని లేపుతూ ఉండాలి బయట నుంచి వీళ్ళని. సో బ్యాడ్ చేసినప్పుడు కవర్ చేయాలి, గుడ్ చేసినప్పుడు ఎలివేషన్లు ఇవ్వాలి. సో చాలా పనులే ఉంటాయి. అందరూ పిఆర్లు సెట్ చేసుకొని వెళ్తారు ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైం పిఆర్ అంటే ఎలా ఉండేది మీ అందరికీ తెలుసు. గత 3 సీజన్ నుంచి లాస్ట్ 3 సీజన్ నుంచి పిఆర్ ఎక్కువ అయిపోతా ఉంది. సో ఈసారి కూడా బాగా గట్టిగానే ఉంటుంది అనుకుంటా ఉన్నా, ఎందుకంటే ఈసారి పిఆర్లు ఎక్కువైపోతా ఉన్నారు. సో చూడాలి మరి. సో ఇలా అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంత బీభత్సమైన గేమ్ అయితే స్టార్ట్ అవబోతా ఉంది. ఇందులో నవరసాలు అంటున్నా, దశావతారాలు, సారీ నాకు రామకృష్ణ నవరసాలకు గుర్తుకొస్తా ఉంది. సో దశావతారాలు ఉండబోతా ఉన్నాయి. దట్ టు 4 వెరైటీ, డ్రామా, సర్ప్రైజెస్, ఛాలెంజెస్, ఇవన్నీ మీకు తెలిసిందే. సో ఈసారి కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉండబోతా ఉంది. అగ్నిపరీక్షలో మీరు ఏదైతే టీమ్స్ చూస్తూ ఉన్నారో, ఈవెన్ దో బిగ్ బాస్ హౌస్లో కూడా అలాగే చూడబోతా ఉన్నారు. కామనర్ సెలబ్రిటీస్ కలిసిపోతారు, వాళ్ళని టీమ్స్గా డివైడ్ చేస్తారు, 4 టీమ్స్గా. ఆ 4 టీమ్స్ ఏంటంటే ఏదో వెరైటీ, సర్ప్రైజెస్, డ్రామా, ఛాలెంజెస్ అన్నానని అవే పేర్లు పెట్టి కాదు, వేరే మల్టిపుల్ పేర్లు పెట్టొచ్చు. దశావతారాల్లాగా ఏదో ఒక నేమ్ను తీసుకొని వచ్చి సో అలా గ్రూప్స్ డివైడ్ చేసే ఛాన్స్ వెరీ వెరీ హై. సో వీళ్ళ నుంచి మళ్ళీ ఏదైతే అగ్నిపరీక్ష స్టేజ్లో మీరు లీడర్ నేర్చుకోండి అన్నారో, సేమ్ కాన్సెప్ట్ బిగ్ బాస్లో కూడా జరగబోతోందని చెప్పేసి ఒక అప్డేట్. అలా లీడర్ నేర్చుకోవాలి, మళ్ళీ వాళ్ళ లీడర్లో బెస్ట్ పర్ఫార్మర్ని పక్కకు తీయాలి, వరస్ట్ పర్ఫార్మెన్స్ పక్కకు తీయాలి. ఆ పక్కకు తీసిన ఎవరైతే వరస్ట్ పర్ఫార్మర్ ఉంటారో ఈసారి గ్రూప్ వైజ్గా లీస్ట్ వచ్చిన వరస్ట్ పర్ఫార్మర్ని డైరెక్ట్ నామినేషన్ చేసే ఛాన్స్ కూడా వెరీ వెరీ హై. సో మొత్తం ప్రాసెస్ అంతా చేంజ్ అవ్వబోతా ఉంది గైస్. బీభత్సంగా ఉండబోతా ఉంది. బిగ్ బాస్ 10 అంటే ఈసారి రచ్చ కాదు, అదొక వేరే లెవెల్. ఇంకా చెప్పడానికి మాటలు లేవు. చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అంతే, September 6th రాబోతా ఉంది. September 4th షూట్ కంప్లీట్ అయిపోతా ఉన్నాయి. అండ్ September 4th వరకు కూడా అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్కి ఓట్ వేయాలి midnight 12 దాకా. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదో అగ్ని పరీక్ష గ్రాండ్ లాంచ్ మీకు షూట్ అయిపోయింది కదా, ఈ మంత్ ఎండ్ వరకు ఓట్ వేయాలని కాదు. September 4th వరకు మీరు ఓటింగ్ వేస్తూనే ఉండాలి. ఒక ఝాన్సీకి, గాయత్రి గారికి అండ్ భాగి గారికి తప్పితే మిగతా అందరికి ఓట్లు వేసుకోండి. టాప్లో ఉన్న వాళ్ళు హౌస్లోకి వెళ్తారు, లిస్ట్లో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్తారు. మళ్ళీ వైల్డ్ కార్డ్కి వస్తారా రారనేది అప్డేట్ ఇస్తాను. సో ఇలాంటి మీకు ఇన్ఫర్మేటివ్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో షేర్ చేయండి.
కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలతో అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి, మోటివేట్ అయితేనే ఉంటా. నేను ఇంకా పుష్ చేస్తూనే ఉంటా కంటెంట్ని. సో ఈసారి మనకి యూట్యూబ్ ఛానల్ నుంచి 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలి. అలా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఇన్స్టా విషయానికి వస్తే మీకు ఫాస్ట్ అప్డేట్స్ కావాలన్నా, లీక్స్ కావాలన్నా నేను ఇన్స్టాగ్రామ్లో ఛానల్లో పెడతా ఉంటాను స్టోరీస్లో. లేకపోతే బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దానిలో కూడా లీక్స్ ఇస్తూ ఉంటాను. దాన్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి, జాయిన్ అయిపోండి. సో ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బాయ్.